ఉన్నటువంటి స్థానికులు చెప్పే వివరాల ప్రకారం అయితే ఈ విషయం అయితే ఇంకా కొలిక్కి రాలేదని చెప్తున్నారు. అదే విధంగా వాళ్ళు గత 2 సంవత్సరాలుగా వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వలస ఉండి అదే విధంగా వాళ్ళ కూతురును ఒక మంచి స్కూల్లో చదివిపిస్తున్న తరుణంలో ఇలాంటి ఘాతకం అయితే జరిగిందనే విషయాన్ని అయితే చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కారణంలో ఒక సీసీ కెమెరా ఉందంట. మరి ఆ సీసీ కెమెరాలో కూడా ఏం రికార్డ్ అవ్వలేదని పోలీసుల విచారణలో కూడా తెలిసిందంట. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆ దుర్మార్గుడు ఏ విధంగానైతే ఆ అమ్మాయిని అతి కిరాతకంగా అతి పాశవికంగా చంపడం జరిగిందో వాడిని కూడా ఏదైతే పోలీసు బృందమే గాని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే గాని వాళ్ళ కుటుంబ సభ్యులే గాని వాణ్ణి ఒకవేళ దొరకబట్టేసుకొని వాణ్ణి కూడా సేమ్ అదే విధంగా చేస్తే బాగుంటది. ఇలాంటి మైనర్ బాలికల పైన అత్యాచారాలు మానభంగాలు అనేటివి జరగకుండా ఉంటాయి అనే విషయాన్ని అయితే చెప్తున్నారు. సో మరి మనం నిజంగా చూసుకుంటే ఇక్కడ నుంచి అది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నటువంటి పెంట్ హౌస్ లో వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి అయితే వేరే ఊరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. స్థిర నివాసులు కూడా కాదు, వాళ్ళు ఉద్యోగ నిమిత్తమా లేదంటే పని నిమిత్తమా ఇక్కడికి వచ్చి వాళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళ అమ్మా నాన్న లేని సమయంలో ఆ దుర్మార్గులు ఇలాంటి ఘాతుకానికి అయితే పాల్పడడం అయితే జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మనకైతే చెప్తున్నారు. సో మరిన్ని వివరాలు అయితే మరికొంతమంది స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మరి ఈ విధంగానైతే జరిగింది కదా ఈ సంగీత్ నగర్ కూకట్పల్లిలో. సో మరి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే విధంగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమన్నా ఇక్కడైతే ఇంతవరకు ఇట్లా మర్డర్ జరగడం ఇలాంటి ఏం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు కూడా గేట్ తీసినా గానీ లోపలికి వెళ్ళాలన్నా గానీ ఎవరైనా అడుగుతారు. ఎప్పుడు ఇలాంటి విషయాలు జరగలేదన్న, ఇది ఫస్ట్ టైం ఇక్కడ జరగడం. ఎప్పుడు ఇలా ఈ మర్డర్లు నరకడం చంపడం అన్నది ఇక్కడ ఏం లేదు. వాళ్ళు ఎవరు వచ్చినా గానీ ఎవరైనా అడుగుతారు. అడిగి ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరు గేట్ కాడ. ఇక్కడ గల్లీలో కూడా మేము కూడా 1 year దాకా ఉన్నాము, ఎలాంటి ప్రాబ్లం లేదు. సెక్యూరిటీ కూడా బాగానే ఉంటది, కానీ ఎవరు జరిగినా తెలియదు మాకు. సో ఇప్పుడు మనము ఒక విధంగా చూస్తే అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ అయ్యి లేదంటే లవ్ ప్రాబ్లమ్స్ ఉండి అట్లా ఇట్లా చేసిందంటే అది కూడా లేదు. ఎందుకంటే మైనర్ బాలిక, కేవలము ఆ అమ్మాయికి ఒక 10 సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుందనే విషయం అయితే మనకు తెలుస్తుంది. మరి ఎవరు చేయవచ్చు, ఏ కోణంలో చూడొచ్చు ఈ విషయాన్ని? అమ్మాయి అంటే 6th class చదువుతుంది, 10 years పాప అంట, చిన్న పాప కదా. ఆమెకి ఏదో స్కూల్ హాలిడే ఉందని చెప్పి ఇంట్లో ఉందంట. వాళ్ళ నానేమో మెకానిక్, వాళ్ళ అమ్మాయి మీద హాస్పిటల్ పనిచేస్తుందంట. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎవరో అంటే తెలిసిన వాళ్ళు ఉండాలి, వాళ్ళ పగవాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, అంతే తప్ప ఏం లేదు. అంటే ఎవరున్నా కూడా మరీ ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా ఒక పసి బిడ్డ పైన ఒక 10 సంవత్సరాల మైనర్ బాలిక పైన ఇలా చేయడాన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? మీరు ఏమని చెప్తున్నారు? ఎలాంటి మనకి ఏం లేదు, అలా ఏముండే అలా జరగడం కరెక్ట్ కాదు అని మనకు తెలియదు. అమ్మ, ఇప్పుడు కూకట్పల్లి సంగీత్ నగర్ లో జరిగినటువంటి ఘటన మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? మేము ఏ విధంగా స్పందిస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న మేము స్థానికులం కాబట్టి మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే పట్టపగలు ఒక అమ్మాయికి ఇలా జరిగిందంటే అది చాలా ఘోరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక రాత్రి కాదు ఏం కాదు, పట్టపగలు. అందులో ఇక్కడ ఈ రోడ్ మాత్రం చాలా రష్ గా ఉంటది. ఇక్కడ పబ్లిక్ పక్కనే స్కూల్ ఉంటది, స్కూల్ పేరెంట్స్ కానీ లంచ్ కానీ దానికి కానీ తిరుగుతుంటారు. ఇంత రష్ లో అయినా కానీ వాడు ఎటువంటి భయం లేకుండా కానీ ఇంత దారుణానికి ఒడిగట్టిందంటే అది మేమైతే తట్టుకోలేకపోతున్నాం. అదైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అది పట్టు. అమ్మ, మరి ఇప్పుడు మీరు చెప్తున్న విషయం ప్రకారం ఇది ఇంత రష్ గా ఉన్న గల్లీ, అదే విధంగా పక్కన స్కూల్స్ కానీ లేదంటే హోటల్స్ కానీ అవి ఉన్నాయి కదా. సో ఇంత రష్ ఉన్నప్పటికీ వారు పెంట్ హౌస్ లోకి వెళ్ళి ఇలాంటి ఘాతానికి పాల్పడడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? వాడు అసలు యాక్చువల్గా ఫస్ట్ మనిషి పుట్టుంటే మనిషి అయితే ఇట్లాంటి దాన్ని చెయ్యడండి. వాడు అసలు మనిషి కాదు, వాడు ఒక మానవ మృగం. అందుకే ఇట్లాంటి పనులకు వాడు ఒడిగట్టిందని చెప్పేసి మనం అనుకోవాలి. మనిషి అయిన వాడు ఎవడు ఒక 11 ఏళ్ల పాప మీద ఇట్లా చంపడమో ఏదైనా ఉంటే వేరే మాటలతో మాట్లాడుకోవాలి. కానీ ఇంత దారుణానికి ఇంత చంపేంత ఆయన ఉన్నాడంటే వాడు అసలు మనిషే కాదు నా దృష్టిలో అయితే. సో ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ నాన్న మెకానిక్, అదే విధంగా వాళ్ళ అమ్మ ఏదో ఒక హాస్పిటల్ లో పని చేయడం అనేది జరుగుతుందని చెప్పారు. గత 2 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళు కొత్తగా ఇక్కడ దిగి వాళ్ళ జీవనం అయితే సాగిస్తున్నారని మనకైతే సమాచారం. అంటే అమ్మా నాన్న లేని సమయంలో ఆ దుండగులు రావడము,
అదే విధంగా ఆ అమ్మాయిని అతి పాశవికంగా హతమార్చడం అనేది ఏ కోణంలో చూడొచ్చు మరి? ఇప్పుడు మన కుక్కడపల్లి ఏరియాలో ఎందుకంటే ఇక్కడ చాలా మంది అయితే రెంటర్స్ అయితే బతకనికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ బతకడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఏ పని చేసుకున్నా ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, చిన్న చిన్న జాబులు దొరుకుతాయి. లేడీస్ కైనా జెంట్స్ కైనా కానీ చాలా మంది ఇక్కడ రెంట్కి అయితే వస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత బాధాకరమైన విషయం అయితే చాలా బాధ అనిపిస్తుంది. మన ఇప్పుడు పోలీసు వాళ్ళకి చాలా వాళ్ళ ప్రయత్నం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మనం ఏదో ఒక క్లారిటీకి రావాలి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.